నియో అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగుండట్లేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా పరిష్కారం దొరకడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. ఇక వీటన్నిటికీ పరిష్కారం బాబా దగ్గరికి వెళ్తే దొరుకుతుందని తెలిసిన వారు చెప్తే అక్కడికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక 30 లక్షల డబ్బును కాజేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఆరోగ్యం ఏమో కానీ ఉన్న ఆస్తిని అమ్మేశాడు. ఇందుకు ఆ దొంగ బాబా ఎవరు? అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దేశంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా మూఢనమ్మకాల వెంట పడుతున్నారు. నకిలీ బాబాలను, దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతున్నారు. ఆపై లబోదిబోమన్నా లాభం ఉండదు. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా 1,30,00,000 రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ కాసిం కుటుంబం వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, అందుకే ఇంట్లో అందరూ అనారోగ్యం పాలవుతున్నారని ఆ బాబా నమ్మించాడు. ఇల్లు పొలం అమ్మేస్తే సమస్య దూరం అవుతుందని నయర్ బాబా చెప్పాడు. ఈ నేపథ్యంలో షేక్ కాసిం కూడా ఇల్లు పొలం అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఆ నకిలీ బాబానే మధ్యవర్తిగా ఉండి 5 ఎకరాల పొలం, ఇల్లు అమ్మించి 1,30,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ డబ్బులకు బదులు హైదరాబాద్లో ఇల్లు ఇస్తానని, కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆ దొంగ బాబా నమ్మించాడు. కొన్ని రోజులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు షేక్ కాసిం మంగళవారం మక్కరాజుపేటకు వచ్చాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. గతంలో నకిలీ బాబా నయర్పై 2017లో హైదరాబాద్లో 70 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టెక్నాలజీ సాయంతో అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న ఈ మూఢనమ్మకాల జాడ్యం మాత్రం తప్పడం లేదు. ఇక ఇలా బాబాలను నమ్ముకొని మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.